నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు దిశ పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. బీజేపీకి జూబ్లీహిల్స్ గుబులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకి ఎన్నిక పరీక్ష అట. గెలిస్తే ఓకే, ఓడితే అపవాదు. సెగ్మెంట్లో ప్రతి వారం కేంద్ర మంత్రి పర్యటన. బైపోల్ కోసం ఇప్పటికే 5గురితో కమిటీ. గత ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితమైంది బీజేపీ. జూబ్లీహిల్స్ గుబులు అనేది ఒక బీజేపీకి లేదు, 3 ప్రధాన పార్టీల గుబులుంది. ఒక బీజేపీకి అనేది తప్పు. బీజేపీకి కూడా ఉంది. బీజేపీతో కాంగ్రెస్ పార్టీకి ఇంకా పెద్ద గుబులు ఉంది. బీఆర్ఎస్కి కూడా ఇంకా టెన్షన్ ఉంది. ఎందుకు గుబులు? జూబ్లీహిల్స్ గెలిస్తేనో జూబ్లీహిల్స్ ఓడిపోతున్న పార్టీలకి లాభం నష్టాలు ఇప్పుడు ఇమీడియట్గా వచ్చేది ఏంటి అంటే, ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్కి ఒక రకమైన పొలిటికల్ ఇమేజ్ ఉంటుంది. లేదా బీఆర్ఎస్ గెలిస్తే ప్రభుత్వాలు మారి బీఆర్ఎస్ రాదు. బీజేపీ గెలిస్తే ఇక్కడ ప్రభుత్వం మారదు. కానీ ఈ 3 పార్టీలకి ఒక అగ్ని పరీక్ష జూబ్లీహిల్స్. ఎందుకు అగ్ని పరీక్ష అంటే, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ 22 నెలలు అయింది పరిపాలన చేస్తుంది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, ఇందరమ్మ ఇళ్ళు ఇస్తాం, మహిళలకు 2500 పెన్షన్ ఇస్తాం, ఇప్పుడు ఇస్తున్న వికలాంగులు వాటికి సంబంధించిన ఆసరా పెన్షన్లు 2000 నుంచి 4000 పెంచుతాం. ఇట్లాంటి హామీలు ఇచ్చి 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి బాండ్లు సంతకాలు పెట్టి ఇచ్చారు. వాటిలో అమలు కాలే. కొన్ని అమలైనవి, కొన్ని అమలు కాలే. లేదు మేము ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన చేస్తున్నాం, అద్భుతమైన పాలన చేస్తున్నాం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దానికి రెఫరెండం అయింది. వాళ్ళు చేసిన 22 నెలల పరిపాలనకు రెఫరెండం అయ్యే అవకాశం ఉంది జూబ్లీహిల్స్లో. ఓడిపోయింది అనుకో, చాలా వరస్ట్ కండిషన్ అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ ఏమంటుందంటే, 10 ఏళ్ల పాటు మేము బంగారు తెలంగాణ నంచినాం, పరిపాలన చాలా అద్భుతంగా ఇచ్చినాం, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయినాం, మొత్తం ఆగం చేస్తాను రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు. తీవ్రమైన వ్యతిరేకత ప్రభుత్వం పైన ఉంది. సవాల్ ఇస్తుంటూ కేటీఆర్ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి దమ్ముంటే ఎన్నికల్లో నిలబడి గెలిపించు, అప్పుడు నీ ప్రభుత్వం నువ్వు కథ ఉన్నట్టు చెప్తాం, మేము నమ్ముతాం అని చెప్తున్నారు. ఇక 10 మంది రాజీనామా చేసి ఎన్నికల తర్వాత కానీ ఇప్పుడు ఉన్న ఎన్నికల్లో గెలవాల. అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. వాళ్ళకి చావోరేవు అయింది వాళ్ళకు కూడా. ఎందుకంటే 22 నెలల పరిపాలన వ్యతిరేకత ఉంది, ఓడిపోతారు, ఎన్నికలకు సిద్ధమా అని పదే అంటున్నారు కదా. ఒక ఎన్నిక వచ్చింది, అది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేది. దాన్ని గెలిపించుకోకపోతే మీరు అంటున్న మాటలనే అబద్ధమైంది. ఈ 2 పార్టీలకు ఇది ఉంటే బీజేపీకి ఇక భవిష్యత్తు మాదే. బీఆర్ఎస్ పని అయిపోయింది, 10 ఏళ్ళు పరిపాలించారు, వాళ్ళని ఓడించారు. కాంగ్రెస్ పార్టీ 20 నెలల్లోనే వాళ్ళ పైన భ్రమలు దొలిగిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఫుల్గా వచ్చింది. ఇక ఆల్టర్నేట్ మేమే, భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది మేమే, మా చేతులను పెట్టిద్ది తెలంగాణ సమాజం అంటున్నారు. మరి అంత సమాజం, తెలంగాణ సమాజం పెట్టిద్ది అనుకున్నప్పుడు ఆ స్థాయిలో ఓటు రావాలి, ఆ స్థాయిలో సీటు గెలవాలి తప్పనిసరిగా. గతంలో జూబ్లీహిల్స్ 3వ స్థానంలో వచ్చారు గడిచిన ఎన్నికల్లో. ఇప్పుడు వాళ్ళకు ఒక సవాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారంలో 2 నుంచి 3 రోజులు జూబ్లీహిల్స్ తిరుగుతుండట. కానీ ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి వారంలో 2-3 రోజులు అక్కడ తిరిగితే కావు. ఎన్నికల కంటే ముందు ప్రజలకి మీ పార్టీ ఏం చేస్తుంది, అసలు 2 బడ్జెట్లు అయిపోయినాయి. 2024 ఎన్నికల తర్వాత కేంద్రంలో 3వసారి మన మోడీ ప్రధాని అయిన తర్వాత ఎన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణకు తీసుకొచ్చారు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉండి. అది కదా చెప్పాల్సింది. తెలంగాణకు వచ్చిన లాభం ఏంది? బీజేపీ వల్ల, మోడీ వల్ల. ఏం తీసుకొచ్చారు? 8 మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు మీకు ఇస్తే తెలంగాణకు ఒరిగింది ఏంది, వచ్చిందేంటి అంటే సమాధానం లేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఓట్లు వేయండి అంటే వేస్తారు అంత ఈజీగా. మీరు చెప్పిన మాటలేంది, వాళ్ళకు కూడా చావోరేవు. ఎందుకంటే గడిచిన జిహెచ్ఎంసీలకు 48 కార్పొరేట్లు గెలిచారు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ పైన ఎఫెక్ట్ పడింది. జూబ్లీహిల్స్లో బీజేపీ గెలుపు ఓటమి పైన. ఓటమి రేపు భవిష్యత్తులో ఆ 48 మళ్ళీ గెలుచుకుంటారా, అది 45 కాస్త కిందికి వద్దా పైకి వద్దా అనేది కూడా ఈ 3 పార్టీలకు కూడా ఈరోజు జూబ్లీహిల్స్ గూలుంది, ఒక బీజేపీకి కాదు. ఇది మరి ఏమైందో చూడాలి. ఈ 3 పార్టీలు టెన్షన్లోనే ఉన్నాయి. రైట్, ఎవరికి వాళ్ళే జూబ్లీహిల్స్ మందే అంటున్నారు. ఇది వార్త. నెక్స్ట్ ఆంధ్రప్రభ చూద్దాం. ఫిరాయింపులపై సాక్ష్యాలున్నాయి, పక్కా ఆధారాలతో బీఆర్ఎస్ రెడీగా ఉందట. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ కార్యాలయం లేఖకు ఎవరైనా హార్డ్వేరు, సాఫ్ట్వేర్ కాపీలు
పత్రికల క్లిప్పింగ్లు, ఆ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు, సీడీలు, పెన్ డ్రైవ్లు లలో పలు వివరాలు స్పీకర్కు అందజేసే నివేదిక గులాబీ దళపతి కేసీఆర్ ఆమోదం. ఇంకాస్త సమయం కావాలన్న కడియం శ్రీహరి, దానా నాగేందర్. మరోసారి లేఖ రాసేందుకు సిద్ధమైన అసెంబ్లీ కార్యదర్శి. మొత్తానికి ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలపైన సుప్రీంకోర్టు సూచనలు, ఆర్డర్లతోని కకావికలం అవుతున్నారు 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు. అది ఎక్కడి దాకా వచ్చిందంటే స్వయంగా ముఖ్యమంత్రి గారితో కూర్చొని ఏంది మా పరిస్థితి, మా పార్టీ మా రాజకీయ భవిష్యత్తు ఏంటి, మిమ్మల్ని నమ్మి పార్టీలోకి మారను, అసలు రెండుకి జడ్డ రేవడి లెక్క అయింది మా పరిస్థితి. అటు బీఆర్ఎస్ కాకుండా అయింది, ఇటు కాంగ్రెస్ పార్టీ కాకుండా అయింది. ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితి. మమ్మల్ని నువ్వు కాపాడుతావా, లేదంటే మరి ఏం చేస్తావు, అగాధంలోకి నేడతావా అంటే లేదు లేదు నేను మీకు అండగా ఉంటా అని చెప్పిండు ఆయన. ఎవరైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2014 నుంచి 2018 మధ్యలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ 23 మధ్యలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ పార్టీ సింబల్ పైన గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే ఇదే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉండి రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు. రాళ్లతోని కొట్టి చంపాలి, లేదంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇళ్ల ముందు చావు డప్పు మోగించాలి, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీదకి వాలకూడదు, నీతి నిజాయితీ ఉంటే అన్నాడు. ఇప్పుడు ఆయనే స్వయంగా వాళ్ళని కూర్చోబెట్టుకొని ఏ వ్యక్తులను అయితే రాళ్లతో కొట్టాలండో, ఏ వ్యక్తుల ఇళ్ల ముందు అయితే చావు డప్పు మోగించాలండో వాళ్ళనే కూర్చోబెట్టుకొని నేనున్నా మీకు అండగా అన్నాడు. ఇక ఆయన దగ్గర పోయి మొరబెట్టుకునే స్థాయికి వచ్చింది ఆ టెన్షన్, ఆ భయం. మొత్తానికి స్పీకర్ మొన్న ఉత్తరాలు రాసిన వాళ్ళకి మీరు పార్టీ మారారా లేదా, మీ పైన ఎందుకు యాక్షన్ తీసుకోవద్దని. లేదు లేదు మేము పార్టీ ఇప్పుడు మారిన మేము అందులో ఉన్నామని, వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి రిప్లై ఇచ్చారు. ఆ కాగితాలు కాస్త బీఆర్ఎస్ నుంచి పార్టీ నుంచి కంప్లైంట్ చేసిన వాళ్ళకి పంపారు. వాళ్ళు అది చూసుకొని లేదు లేదు వాళ్ళు కాంగ్రెస్లోనే ఉన్నారు అనే దానికి మా దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పక్కా ఆధారాలతో రెడీగా ఉన్నారట. కానీ మీరు చెప్తున్న ఆధారాలు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం చెల్లుతాయా? పార్టీ ఫిరాయింపులకి విప్పు ధిక్కరిస్తే దానికి ఏదైనా ఓటేస్తేనో లేకపోతే పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటేసిండు అనుకో, అది స్పష్టంగా ఆధారం. ఇప్పుడు దానా నాగేందర్ ఫిరాయించినట్టే కంపల్సరీ. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన బీఫామ్ పైన, కాంగ్రెస్ బీఫామ్ పైన అట్లాంటి ఎవిడెన్స్ ఉండాలి తప్ప మీటింగ్లలో పాల్గొంటూ ఫ్లెక్సీలలో ఫోటోలు ఉన్నాయి, లేదా కండవ కప్పేటప్పుడు ఫోటో తీసినాం, అది లెక్కలోకి రావు. స్పష్టంగా ఫిరాయింపు చట్టం ఏం చెప్తుందంటే, కారు గుర్తు పైన గెలిచిన ఎమ్మెల్యే కారు గుర్తు పార్టీకి ఏదైనా ఓటు వేయాల్సిన పరిస్థితి వస్తే ఓటు వేయకుండా కారు గుర్తు పార్టీ అధ్యక్షుడి ఆదేశాలను ధిక్కరించి వేరే పార్టీకి లాభం చేకూర్చే విధంగా ఈయన ఓటు పనికి వచ్చిందంటే అప్పుడు ఫిరాయింపుకి అది లెక్కలోకి వస్తాయి. మరి అట్లాంటి ఈ 10 మంది ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత అట్లాంటి ఎన్నిక ఏది జరగలే. జరిగి వీళ్ళు వేరే పార్టీకి ఓటేసి వాళ్ళని గెలిపించి దానివల్ల కారు పార్టీ ఓడిపోయిందంటే అప్పుడు ఫిరాయింపు చట్టం వర్తిస్తుంది. ఇది తప్ప ఫ్లెక్సీల పైన ఫోటోలు, కండవ కప్పుతుంటే ఫోటోలు ఈ చట్ట ప్రకారం తీసుకోరు. వాస్తవం కళ్ళ ముందు కనపడుతుంది, వాళ్ళు పార్టీ మారారు 100% దాంట్లో డౌట్ లేదు, అవి తీసుకోరు. ఇది మొత్తానికైతే పక్కా ఆధారాలతో రెడీగా ఉండరట. ఇది ఒక వార్త. రైట్, వెలుగు పేపర్ చూద్దాం. ప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్ అట. కబ్జాల నుంచి కాపాడేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం, డిజిటల్ సర్వే చేసి జియో ట్యాగ్ చేయాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు. నువ్వు జియో ట్యాగింగ్ చెయ్యి, మెడలో వేసుకొని తిరుగు. రాజకీయ నాయకులకి అధికారులకు కమిట్మెంట్ లేకపోతే ఏ ట్యాగింగ్ చేసినా ఆగదు. ఇప్పుడు ఆన్లైన్లో భూములు పెట్టారన్నావు, ఆగినాయా? మొత్తం ధరణిలో దాదాపు 10 లక్షల ఎకరాలు గవర్నమెంట్ భూములు పట్టా భూములకు కన్వర్ట్ చేశారట. 10 లక్షల ఎకరాలు, ఒకటి కాదు 2 కాదు, 10-25 లక్షలు పెంచి పడేశారు. 1,33,00,000 ఎకరాల పట్టా భూములు గతంలో ఉంటే అవి కాస్త 1,53,00,000 పైకి పోయినాయట 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో. ధరణి వల్ల ఎండోమెంట్ భూములు, వక్ భూములు, అసైన్మెంట్ భూములు, లావన్ పట్టాలు, పంచరాయల భూములు, వీటన్నిటిని పట్టా కింద కన్వర్ట్ చేసి అమ్మేసుకున్నారు. ఇక నీ జియో ట్యాగింగ్ చేసేదోరు మళ్ళీ అదే అధికారులు, అదే ప్రభుత్వాలు కదా. అది మనసులో ఉండాలి, కబ్జాలు చేయకూడదు, ఇది నీతివంతమైన పాలన అందించాలి, నీతి నిజాయితీకి విలువలతో కూడా ఉండాలి. ఇది ఎప్పుడు ఉంటుంది? 1-2 భయం అన్న ఉండాలి, భక్తి అన్న ఉండాలి. చట్టం అంటే భయం అన్న ఉండాలి, భక్తి అన్న ఉండాలి. మనోళ్ళకి అసలు భక్తి లేదు, ఏ అక్రమాలు చేసినా ఎవడేమన్నా అనేది ఉంది. ఇక భయం ఉండాలి. భయం అంటే ఎట్లా ఉండాలి?
ఎవడన్నా చేసిండు కబ్జా తప్పు చేసిండంటే వాడు జైల్లోంచి బయట రాకుండా ఉండాలి. వాడి ఆస్తులు మొత్తం తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాలో వేయాలి. అది చేస్తే తప్ప ఈ ట్యాగింగ్లు గింగిలు చేస్తే ఎవ్వడు ఆగడు. 800 మంది ఏసీబీ రైడ్ అయిన అధికారులు ఈరోజు గడిచిన 10 సంవత్సరాలలో ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి పర్మిషన్ కోసం. ఏసీబీ రైడ్ అయ్యి రెడ్ హ్యాండెడ్గా దొరికి వాళ్ళ పైన మేము ప్రాసిక్యూషన్ చేస్తాం పర్మిషన్ ఏంటి అని సీఎస్కి లెటర్ పెట్టుకుంటే లెటర్కి పర్మిషన్ లేదు. ఇంకెక్కడి నుంచి ఆగింది అవినీతి? అదే 800 మందిని ప్రాసిక్యూషన్ చేయడానికి మీరు అనుమతి ఇచ్చుంటే వాళ్ళ ఆస్తుల్ని రికవరీ చట్టం కింద మొత్తం ప్రభుత్వ ఖజానాలో పడేస్తే అటాచ్మెంట్ చేసి ఉంటే ఇంకొక అధికారి భయం ఉండదా అవినీతి చేయాలంటే? ఏది లేదా, ఏదో తూతు మంత్రం. ఇది ఫార్మాలిటీ కోసం జరుగుతున్న రైడ్లు, ఫార్మాలిటీ కోసం చేస్తున్న కాగితాల కోసం రాస్తున్న కేసులు తప్ప నిజంగానే కమిట్మెంట్ కోసం చేస్తున్నాయి అయితే ఈ ట్యాగింగ్లు పనిచేస్తాయి. ఇది జియో ట్యాగింగ్ చేస్తారట గవర్నమెంట్ భూములు. ఇది కాకుండా రైట్. పహల్గామ్ దాడి తర్వాత పాక్తో మ్యాచ్ ఎలా ఆడతారు? భారత పౌరుల ప్రాణాల కంటే డబ్బే ఎక్కువ. అజాదుద్దీన్ ఓవైసీ చెప్తుండు. పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ ఏం సమాధానం చెప్తారని సూటిగా అడిగిండే ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ. పహల్గామ్ దాడి తర్వాత పాక్తో ఎట్లా మ్యాచ్ ఆడతారు? వాస్తవంగా ఈ ప్రశ్న భారతదేశం చాలామందిని. మొత్తానికి నిన్న దుబాయ్లో జరిగింది. పాక్కి ఇండియాకి మధ్యలో మ్యాచ్ జరిగింది, ఆసియా కప్పు. పాకిస్తాన్ని చిత్తుచిత్తుగా ఓడించింది. 7 వికెట్ల తేడాతోని గెలిచింది ఇండియా. అఖండమైన విజయం సాధించారు వాస్తవంగా. దాని తర్వాత సరే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ పైన భారతదేశం విజయం సాధించింది. అదే రేంజ్లో పాకిస్తాన్ జట్టు పైన భారతదేశం ప్రచండంగా ఆడి విజయం సాధించారని సంతోషం అయితే చేశారు. కానీ ఎంఐఎం అధినేత సూటిగా అడిగిండి. ఆ ప్రశ్నకి ఇవాళ బీజేపీ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ సమానం చెప్పాలి. పహల్గామ్లో పేరులు అడిగి మరీ మతం అడిగి మరీ చంపేశారు. కళ్ళ ముందే, కుటుంబ సభ్యుల ముందే కళ్ళ ముందు చంపేశారు పేర్లు అడిగి మరి. అట్లాంటి పహల్గామ్ దాడి జరిగిన తర్వాత, చనిపోయిన తర్వాత, ఆపరేషన్ సింధూరు అది చేసిన తర్వాత, చేసే సందర్భంలో పాకిస్తాన్లో ఉన్న కొంతమంది నాయకులు సింధు నదిలో పారేది రక్తం, నీరు కాదు రక్తం పారేది అని చెప్పారు. నీళ్లు నిలిపితే నీరు రక్తం ఒకే దారిలో పారవని చెప్పారు. మరి అట్లాంటి నీరు రక్తం ఒకే దానిలో పారవని చెప్పిన తర్వాత ఒకే స్టేడియంలో భారతదేశం పాకిస్తాన్కి సంబంధించిన ప్లేయర్స్ ఎట్లా ఆడతారు అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. సరే నిన్న ఎంఐఎం అధినేత సూటిగా ప్రశ్నించి ఏం చెప్పిద్దో చూడాలా బీజేపీ. రైట్. సాక్షి పేపర్. బంద్పై ప్రతిష్టామన్న ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో అర్ధరాత్రి వరకు ప్రభుత్వం చర్చలు. ఫీజులు బకాయిలు చెల్లించకపోతే సోమవారం నుంచి కాలేజీలు బంద్ చేస్తామన్న యాజమాన్యాలు. ప్రొఫెషనల్ కాలేజీల యాజమాన్యాల సంఘం 15వ తారీఖు వరకు మాకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే బంద్ చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. నిన్న అర్ధరాత్రి వరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అసోసియేషన్తో సమావేశమైంది. ఆయన సమావేశమై మేము ఆలోచిస్తాం, పరిశీలిస్తాం, చర్చిస్తాం, మీతోని బంద్ని ఆపండి అని చెప్పారు. వాళ్ళు ఏది క్లారిటీ ఇవ్వకుండా బయటకు వచ్చారు. ఆపుతున్నాం అని ప్రకటించారు. ఆపుతున్నాం అని ప్రకటిస్తే మరి యూనియన్లో మిగతా వాళ్ళు ఊరుకోరు. ఏమి హామీ ఇచ్చారని ఆపారంటారు. అయితే ఈరోజు బంద్ ఉందని వాళ్ళు చెప్తున్నారు. లేదులే ఆపినమని ప్రభుత్వం చెప్తున్నాం. మొత్తానికి బంద్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపుతాం మేము. ఈరోజు చర్చలు జరిగిన తర్వాత చర్చల్లో ఏమన్నా గ్రోత్ ఉంటే అప్పుడు మేము బంద్ని నిలుపుదల చేస్తాం తప్ప అప్పటిదాకా ఉంటుందని ఒక ప్రతిష్టంభన అయితే కొనసాగుతుంది. ఏం జరిగిద్ది అనేది చూడాలి. మొత్తానికి 10,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఇంజనీరింగు, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ, ఇంటర్మీడియట్, ఇంకా బీఫార్మసీ, ఈ కాలేజీలకు సంబంధించి కేవలం ప్రొఫెషనల్ కాలేజీలే నిన్న బంద్కు పిలిపించినాయి. మరి మిగతా విద్యార్థుల సంగతి కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఈ బంద్కు పిలిపిస్తే మేము మాట్లాడతాం, చర్చలు చేస్తామంటే కాదు. బంద్కి పిలిపించేదాకా రావద్దు. వాస్తవంగా ఒకవైపు ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో బంద్కు పిలిపిస్తాయి, ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేస్తామని అల్టిమేటం ఇస్తే తప్ప మీరు చర్చలకు వెళ్ళవరు. ఇంకోవైపు కాలేజీ యాజమాన్యాలు బంద్కు పిలిపిస్తే తప్ప చర్చలకు వెళ్ళరు. అప్పటిదాకా మీకు పట్టింపు ఉండదు. దీనిపైన ప్రతిపక్షాలు ఉంటున్నాయి. కాంట్రాక్టర్లకి కమిషన్ల కోసం బిల్లు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బు ఉంటుంది. విద్యార్థులు చదువుకునే దానికి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడానికి మీ దగ్గర పైసలు లేవా, డబ్బులు లేవా? అంటే మీరు కమిషన్లు ఇచ్చే వాళ్ళకే
బిల్లులు శాంక్షన్ చేస్తారని వాళ్ళు సూటిగా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. సరే, ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. 1000కి పైగా కాలేజీలు బంద్, నేటి నుంచి రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల నిర్వధిక మూసివేత. వాళ్ళు నిన్న బయటకు వచ్చి చెప్పారు, చర్చల తర్వాత బందే చేస్తాం, మాకు స్పష్టమైన హామీ వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఆపమని చెప్పి. దాంట్లో ఫార్మసీ, బీఈడి, ఇంజనీరింగ్ పరీక్షలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు ఉన్నాయి. దసరాలోపు బకాయిలు ఒక 1200 కోట్లు ఇస్తేనే విరమణ. 21, 22 10 లక్షల విద్యార్థులతో హైదరాబాద్లో ధర్నా. ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమైక్య భేటీలో నిర్ణయం. ఉన్నత విద్యా సంస్థలు నడపాల్సిన సంఘాలు కూడా 10 లక్షల మందితో మేము వచ్చి గవర్నమెంట్ పైన ధర్నా చేస్తాం అనే పరిస్థితికి వచ్చింది. ఇక ఏ స్థాయిలో ఉందనేది మనకు అర్థమవుతుంది. రైట్. యోగా గురువు పైన వల వేసిందట. అనారోగ్యం అంటూ వచ్చి ఆశ్రమంలో చేరి గురువుకు దగ్గరై ఫోటోలు, వీడియోలు తీసిన 2 మహిళలు. 2 కోట్లు ఇవ్వాలని, లేకుంటే అవి బయట పెడతామని బెదిరింపులు. పోలీసులను ఆశ్రయించిన గురువు డబ్బులు ఇస్తామని పిలిపించి ముఠాను పట్టుకున్న పోలీసుల అదుపులో ఇక 5 నిందితులు. వీళ్ళు 3 జెంట్స్, వీళ్ళిద్దరు లేడీస్. ఇది ఒక ముఠా ఆట. ఈ ముఠా కట్టి ఎవరైతే పైసలు ఉన్నోళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరకు పోవటం, స్కెచ్ చేసి రెక్కి నిర్వహించి వీళ్ళని పంపటం, మహిళల్ని వాళ్ళతోని ఆ చనువుగా ఉండేటట్టు చేయటం, చనువుగా ఉన్న వీడియోలు, ఫోటోలు తీసుకోవడం, బెదిరింపు, బ్లాక్మెయిల్ చేశారట. చేవేళ్ళ దగ్గర ఒక వెంకటరామరెడ్డి అని ఈ యోగా నేర్పుతారట. యోగా, న్యాచురల్ ఫుడ్, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే ఆశ్రమంలోకి చిన్నగా జొరబడ్డారు, ఆరోగ్యం బాగాలేదని. వీళ్ళే దేశపోయి పెట్టారట. పెట్టి దగ్గర ఏ కాడికి వచ్చిందంటే ఫోటోలు, వీడియోలు తీసుకునే కాడికి వచ్చిందట. ఆయన ఏమంటాడంటే, నాకు మత్తు మందు కలిపి ఇచ్చి, ఆ మత్తు మందు కలిపిన తర్వాత నేను మత్తులో ఉన్నప్పుడు తీసుకొచ్చి ఫోటోలు తీశారు, అసభ్యకరంగా ఆ ఫోటోలను చూపించి బెదిరించారని మొత్తానికైతే పోలీసులకి కంప్లైంట్ చేస్తే పోలీసులు వలేసి పట్టుకున్నారు. ఇట్లా కూడా ఉన్నారు. రాహుల్ ఆరోపణలపై విచారణకు ఆదేశించాల్సింది. విపక్ష నేతపై అభ్యంతరకర వ్యాఖ్యలు సరికాదు. ప్రతిపక్ష నేతపై అభ్యంతరకర వ్యాఖ్యలు సరికాదట. రాహుల్ ఆరోపణలపై విచారణకు ఆదేశించాల్సిందని చెప్పి ఈసీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మాజీ సిసి ఖురేషి వ్యాఖ్యలు. ఓట్ల చోరీ అంశంపై ఎన్నికల కమిషన్ స్పందించిన తీరును మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషి తప్పుపట్టారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే బదులు ఆయన చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. హైడ్రోజన్ బాంబు వంటి పదాలతో రాహుల్ గాంధీ తన రాజకీయ వాక్చాతుర్యం జోడిస్తూ ఆరోపణలు చేశారని, అయినా వాటిపై సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆదివారం ఓ వార్తా సంస్థకు మాజీ చీఫ్ ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రక్రియ పైన, ఎన్నికల కమిషన్ పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ తీవ్రమైన ఆరోపణలు చేసిండు. ఆ ఆరోపణలపైన ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆరోపణ చేసినట్టు దానిపైన సమీక్షించుకోవాలి, విచారణ చేసుకోవాలి. అది వదిలిపెట్టి ఎవరైతే ఆరోపణ చేశారో వాళ్ళపైన ఉల్టా మళ్ళా పొలిటికల్ కామెంట్లు, ఆరోపణలు చేసే పరిస్థితి ఎన్నికల కమిషన్ దురదృష్టకరమని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన చేసిన వ్యాఖ్యలపైన, ఆరోపణలపైన విచారణ చేయండి దమ్ముంటే. నిజంగా ట్రాన్స్పరెన్సీగా ఎన్నికలు జరుగుతున్నాయి అనిపిస్తే హైడ్రోజన్ బాంబు అని చెప్పి ఆయన చెప్పిండు. హైడ్రోజన్ బాంబు లాంటి వార్తలను చెప్తున్నానని కొన్ని ఆధారాలను బయటపెట్టిండు. వాటిపైన కనీసం కర్టసీ కోసమైనా ఎంక్వైరీ లేదు. అది లేకుండా స్వయంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ పొలిటికల్ పార్టీ లీడర్ లెక్క మాట్లాడిన రాహుల్ గాంధీని డైరెక్ట్గా అటాక్ చేస్తూ, అది కాదు. మీరు ఒక నిష్పాక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఆర్గనైజేషను ఏ పార్టీకి అనుకూలంగా ఉండొద్దు, ఏ పార్టీకి వ్యతిరేకంగా ఉండకూడదు మీరు. అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పైన డైరెక్ట్గా రాజకీయ విమర్శలు చేసిండు ప్రధాన ఎన్నికల కమిషనర్. దీనిపైన మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషి, ఇది దురదృష్టం. ఆయన అన్న వ్యాఖ్యలపైన కనీసం విచారణ చేసి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి తప్ప రివర్స్ ఆయన పైన ఇట్లాంటి ఆరోపణ చేయటం అనేది కరెక్ట్ కాదని చెబుతుంది. దీన్ని బట్టి అసలు ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి, ఎన్నికల కమిషను ఏ మేరకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. యూరియా క్యూ లైన్లో మాజీ మంత్రి సత్యవతి అట. కూపన్ ఇచ్చినా ఒక బస్తా దొరకలేదన్న బీఆర్ఎస్ నేత. యూరియా కోసం వెళుతూ రోడ్డు ప్రమాదాలు 2 మృతి. యూరియా క్యూ లైన్లో యాడికి వచ్చినట్టు మాజీ మంత్రి కూడా లైన్లో నిలబడే కాడికి వచ్చింది.
కన్నతల్లిపై అత్యాచార యత్నం చేసినాడ కొడుకును కొట్టి చంపిన తండ్రి. మహబూబ్‌నగర్ జిల్లాలో ఘటన జరిగింది. మద్యం మత్తులో మృగంలా మారి కన్నతల్లిపైన లైంగిక దాడికి యత్నించిన ఓ యువకుడిని అతని తండ్రే కొట్టి చంపేశాడు. తాగిన మైకంలో రాక్షసుడిగా మారిన కొడుకుని అడ్డుకునే క్రమంలో ఆ తండ్రి హంతకుడయ్యాడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన ఘటనకు సంబంధించి జడ్చర్ల సీఐ కమలాకర్ తెలిపిన వివరాలున్నారు. జడ్చర్ల మండలం పోలేపల్లి అట. పోలేపల్లి సెజ్ అని ఉంటుంది కదా అక్కడ. పోలేపల్లికి చెందిన దంపతులకు 2 కుమారులు, 2 కుమార్తెలు. వీరిలో ముగ్గురికి వివాహాలుగా చిన్న కుమారుడు 28 సంవత్సరాలు అవివాహితుడు. ఆ దంపతులు తమ చిన్న కొడుకుతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. మద్యానికి బానిసైన చిన్న కొడుకు కొన్నాళ్ళుగా జులాయిగా తిరుగుతుండు. జల్సాలకు అలవాటు పడ్డాట. అయితే మద్యం మత్తులో ఉండగా ఆ యువకుడు తన కన్నతల్లిపై ఇప్పటికే పలుమార్లు లైంగిక దాడికి యత్నించాడు. ఈ విషయం తెలిసి కొడుకు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి ప్రవర్తన మార్చుకోవాలని కొడుకుని పలుమార్లు హెచ్చరించాడు. ఈ క్రమంలో శనివారం గొడవ జరిగిందట. ఆ గొడవ ఆపే క్రమంలో ఇక అయిపట్టింది తగిలినట్టు చచ్చిపోయిందట. కన్న తల్లిపైన అత్యాచారం అంట. అంటే ఎడిపోతుంది సమాజం. కన్న బిడ్డని చంపేసి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వటం ఇవన్నీ చూస్తుంటే జూబ్లీహిల్స్లో ఇట్టు కొడదామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెబుతున్నాడు. గెలిస్తే చాలు ఇట్లు వద్దు. దాంట్లో ఇట్టు ఏముంటుంది? రైట్. ఈనాడు చూద్దాం. 1 ఎకరా 101 కోట్లు పలికిందట రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో. 18.67 ఎకరాలకు వచ్చే నెల 6న ఈ వేలం పెడతారట. అంటే భూములు అమ్మే కార్యక్రమం కేసీఆర్ చేసిండు. దాని తర్వాత ఈయన కంటిన్యూషన్ చేస్తాడు రేవంత్ రెడ్డి కూడా. 1 ఎకరం 100 అంటే 101 కోట్ల రూపాయలు పడుతుందట రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో. ప్రారంభ ధరలు నిర్ణయించిన ప్రభుత్వం కనీసం 2000 కోట్లు సమకూరుతానని అంచనా. ఈ తెచ్చి మళ్ళీ రేపు రైతు భరోసాకి వీటికి ఇయటానికి అనుకుంటా 2000 కోట్లు జమ చేయడానికి భూములు అమ్మే కార్యక్రమం వేలంపాట పెడుతుండట. 1 ఎకరాన్ని 101 కోట్లు అంటే 101 కోట్ల ధర ప్రైమరీగా నిర్ధారించారట. వేలంపాటలో ఇంక పెరుగుతూ ఉంటుంది, దానికంటే తక్కువ రాదు. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.